నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ ఎట్ 9 PM నేను అనుశ్రీ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్లీ ప్రభుత్వ పరం చేస్తామన్నారు. చంద్రబాబు అనుకున్నంత పని చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల్లా చంద్రబాబు తన మనుషులకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం చంద్రబాబు అవినీతికి బరితెగింపు అన్నారు. ఇది రాష్ట్రానికి శాశ్వతంగా చేస్తున్న అన్యాయం అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని వైఎస్ జగన్ అన్నారు. ప్రజల కోసం కాకుండా దోపిడీ కోసం నిర్ణయాలు తీసుకోవటానికి మంత్రివర్గ సమావేశాలు పెడుతున్నట్లుగా ఉందన్నారు. 3 దఫాలుగా సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా పెట్టారా అంటూ నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పెట్టిన 17 మెడికల్ కాలేజీల్లో 5 చోట్ల క్లాసులు కూడా ప్రారంభమయ్యాయన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చే నాటికి రాష్ట్రంలో ఉన్న ఎంబీబీఎస్ సీట్లు 2360. ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా మరో 2550 సీట్లు పెరిగి అవి 4910కి చేరుకునేవన్నారు. 5 కాలేజీలు పూర్తి చేసి క్లాసులు కూడా ప్రారంభించడంతో 800 సీట్లు కూడా భర్తీ అయ్యాయన్నారు వైఎస్ జగన్. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ మెడికల్ సీట్లు ఇస్తే వద్దంటూ చంద్రబాబు లేఖ రాయటం కుట్రలో భాగమే అన్నారు. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ చంద్రబాబు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి తన తాబేదారులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. చంద్రబాబు కేబినెట్ నిర్ణయంతో సామాన్య ప్రజలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షగా మారనుందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులను అధిగమించడానికి మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే చంద్రబాబు అమ్మకానికి పెట్టడం దారుణమన్నారు. చంద్రబాబు పరిపాలన చీకటి అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. మెడికల్ కళాశాలలతో పాటు ఆరోగ్యశ్రీని కూడా ప్రైవేటు పరం చేస్తున్న కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయటమే కాకుండా పేదలకు వైద్యం అందకుండా చేస్తోందని మండిపడ్డారు. అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అనే పరిస్థితిని నేడు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిందంటున్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. చంద్రబాబు గారు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వైద్య రంగంలో ఉన్నటువంటి అన్ని హ్యాండిల్స్ను కూడా చాలా స్ట్రాటజిక్గా ఒక్కొక్క దాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తామని, ఆరోగ్యశ్రీని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చేస్తామని, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ని మెయింటైన్ చేసేటటువంటి వాటిని ఆ డిజిటల్ హెల్త్ సెంటర్స్ అనేవో వాళ్ళకి ఇచ్చేస్తామని, ఇలా చూస్తే ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేయటంలో చంద్రబాబు గారు చాలా నిష్ణాతులు. మిగతా మెడికల్ కాలేజీలను కూడా పూర్తి చేసి అన్నింటిని కూడా ఫ్రీ చేయండి మేము డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం తప్పు అన్నారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక విధానాలు అధికమయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం దుర్మార్గమని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్. మంత్రివర్గ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వాళ్ళ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ప్రైవేటీకరణం చేయాలి అనే ఒక డెసిషన్ అయితే తీసుకున్నారు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే పులివెందులలో ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ రెడీ అయినా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వస్తుంది అని చెప్పేసి అక్కడ మెడికల్ సీట్స్ అనేది వద్దు అని మీరు రిటర్న్ చేసిన ఘనత మీ కూటమి ప్రభుత్వం ఉంది అని ప్రజలందరూ కూడా చూసినారు. కూటమి ప్రభుత్వంపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. విద్యార్థులకు ఇచ్చిన హామీలు ఇప్పటికే గాలి కొదిలేసిన కూటమి నేతలు ఇప్పుడు వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేసే కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్నారు. విద్యార్థులకు అన్యాయం జరుగుతుంటే డిప్యూటీ సీఎం పవన్ ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీస్తున్న విద్యార్థి సంఘ నేతలు.
ఈరోజు మీరు కేవలం ఏ విధంగా మీరు విద్యార్థులపైన కక్ష సాధింపుల చర్యల్లో భాగంగా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలనుకున్నారు. ఇప్పటికైనా సరే ఇంకనైనా సరే ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలన్నీ తగ్గించి విద్యార్థులకు మంచి చేసే విధంగా మీరు చర్యలు తీసుకోండి. ఎవరికి ప్రైవేటీకరణను అప్పచెప్తే మా పార్టీకి నిధులు వస్తాయనే కోణంలో ఉన్నావు, కానీ నిజంగా పేద విద్యార్థులకు నువ్వు న్యాయం చేసే రకంగా ఈ పరిస్థితులు లేవు. నీవు దీంట్లో ఈ ప్రైవేటీకరణ చేయడంలో నీ వాటంతా, మీ నాన్నగారి వాటంతా. విజయవాడలోని ధర్నా చౌక్లో ఆటో డ్రైవర్లు ఆందోళనకు దిగారు. ఆటో కార్మికుల సమస్యలపై కూటమి ప్రభుత్వం కనీసం చర్చ చేయటం లేదని ఐఎఫ్టియు ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనను నిర్వహించారు. తమను నమ్మించి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయటం లేదని మండిపడ్డారు. స్త్రీ శక్తి పథకానికి తాము వ్యతిరేకం కాదని, కానీ ఆ పథకం వల్ల ఆటో కార్మికులు నష్టపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని, ఈ నెల 18న చెలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం దాదాపుగా సంవత్సరన్నర కాలం అవుతున్నప్పటికీ కూడా ఆటో కార్మికుల సమస్యల పట్ల కనీసం కార్మిక శాఖ చర్చించినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్రంలో లక్షలాది మంది ఆటో కార్మికులు ఆటో మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. పరిష్కారం కాకపోతే రేపు 18వ తారీఖున పెట్టేటువంటి చెలో ఆటో వాళ్ళ విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే తురకపాలెంలో మరణాలు సంభవిస్తున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. జనం పిట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. తాము గ్రామాన్ని పరిశీలించేంత వరకు ప్రభుత్వం మేల్కొనలేదని విమర్శించారు. గ్రామంలో మంచినీళ్లు లేవు, కానీ మద్యం, బెల్ట్ షాపులు మాత్రం విచ్చలవిడిగా ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అంబటి. ఫైనల్గా మాకు అర్థమైంది, అది కరెక్టా కాదా ప్రభుత్వం తేల్చాలి. కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ వలన ఈ వ్యాధులు వచ్చాయి అనేది ప్రాథమికంగా మాకు అనిపించిన సమాచారం. అనగా అక్కడ ఒక పల్లె వెళ్ళాం. అక్కడ ఒక మహిళ చెప్పింది, ఏమండి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఊళ్ళో బెల్ట్ షాప్ ఒకటి కూడా లేదండి, ఇప్పుడు మా ఊళ్ళో 5 బెల్ట్ షాపులు ఉన్నాయి, 3 మా పల్లెలోనే ఉన్నాయి, టపటపా దొరుకుతుందండి మద్యం, మంచులు అయితే దొరకటం లేదండి అనేటువంటి ఆవేదన ఆమె వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా తురకపాలెంలో మహిళలు రోడ్డెక్కారు. బెల్ట్ షాపులు మూసేయండి, మంచినీళ్లు ఇవ్వండి అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో మంచినీళ్లు లేక అల్లాడిపోతుంటే ఒక ఎస్సీ కాలనీలోనే 3 బెల్ట్ షాపులు ఉన్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంచినీళ్లు కలుషితం కావడంతోనే మరణాలు సంభవించాయని ప్రాథమికంగా డాక్టర్లు చెబుతున్నారని తెలిపారు. గ్రామంలో బెల్ట్ షాపులు మూసేసి వెంటనే మంచినీళ్లు అందించాలని మహిళలు డిమాండ్ చేశారు. గ్రామంలో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామ ప్రజలకు త్రాగటానికి నీరు, జనాలు చనిపోకుండా ఉండేందుకు చూసుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా బెల్ట్ షాపులు మూసేయాలి. బెల్ట్ షాపులు మూసేసి త్రాగటానికి వారికి ఎటువంటి నీరు ఇబ్బంది లేకుండా కలిగేటట్లు చూడాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబంలో ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయాలని గ్రామ ఎంపీపీగా కోరుకుంటున్నాను. ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 18న ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం అవుతుంది. అదే రోజు 10 గంటలకు మండలి ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాలపై ఏపీ గవర్నర్ గెజిట్ను విడుదల చేశారు. విజయవాడలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురు పూజోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను ప్రదానం చేశారు. పిల్లల్లో స్ఫూర్తిని కలిగించేది, మనలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి బయటకు తీసేది గురువులే అన్నారు సీఎం చంద్రబాబు. మన యొక్క జీవితంలో ఒకసారి చూస్తే భారతదేశ చరిత్రలో తల్లి, తండ్రి తర్వాత గౌరవించేది, గుర్తుపెట్టుకునేది టీచర్లనే గుర్తుపెట్టుకుంటాం. ఈరోజు గురువు ఏదో పాఠాలు చెప్పడమే కాదు, చాలామంది పిల్లల జీవితాల్లో మీరు ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిని తీసుకొస్తారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్, మహానేత వైఎస్ఆర్ చిత్రపటాలకు పార్టీ నేతలు నివాళులు అర్పించారు. విద్యారంగంలో వైఎస్ జగన్ కీలక సంస్కరణలు తీసుకువచ్చారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల తెలిపారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇది వదిలేశాక అది ప్రభుత్వం ఎట్లా అనిపించుకుంటుంది? ఎడ్యుకేషన్, హెల్త్ నిన్ననే ఏదో మనం పెట్టాలనుకున్న మెడికల్ కాలేజెస్ కట్టి పూర్తయినవి, పోనీ ఏదో పెట్టాలనుకున్నవి కాదు. అంటే మెడికల్ కాలేజీ ఓన్లీ సీట్లు, మెరిటోరియస్ వాళ్ళకి సీట్లు రావడం ఒకటే కాదు, దాంతోపాటు వచ్చే సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెడికల్ ఫెసిలిటీస్కు సంబంధించి కార్పొరేట్ మెడికల్ ఫెసిలిటీసు, సూపర్ స్పెషాలిటీస్ అన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి సాధ్యమయ్యే ఇది స్కీమ్. అది తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు కీలక పాత్రను పోషించారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యాశాఖలో ప్రతి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నానన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన గురు పూజోత్సవం కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. 10 ఏళ్ల పాటు టీచర్ల నియామకాలు జరగలేదని ఆరోపించారు. ఉస్మానియా యూనివర్సిటీని మూసేసే పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. విద్యను వ్యాపారంగా మార్చి సొమ్ము చేసుకున్నారని మండిపడ్డారు. తామొచ్చాకే ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్య సంపూర్ణంగా నిర్లక్ష్యానికి లోన్ అవ్వడమే కాదు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ప్రైవేట్ యూనివర్సిటీలను పెట్టుకొని విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి లాభసాటి వనరుగా మార్చుకొని విద్య మీద ఆధిపత్యాన్ని చెలాయించాలని ఆనాటి పాలకులు ప్రయత్నం చేసిండ్రు. ఒకప్పుడు గొప్ప చరిత్ర కలిగిన 100 సంవత్సరాల పైగా ప్రపంచానికే సేవలు అందించి గొప్ప ప్రధానమంత్రులను, ముఖ్యమంత్రులను అందించిన ఉస్మానియా యూనివర్సిటీ మూతబడే పరిస్థితి వచ్చింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నల్గొండలో ఉపాధ్యాయ దినోత్సవం కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. సరిగ్గా మంత్రి మాట్లాడే సమయానికి సగం మందికి పైగా ఉపాధ్యాయులు భోజనాలకు వెళ్లిపోయారు. దీంతో అసహనానికి లోనైన మంత్రి ఉపాధ్యాయులు అలా వెళ్లిపోవటం తనకు బాధను కలిగించిందని స్టేజ్ పైనే చెప్పారు. తాను కార్యక్రమం నుంచి వెళ్లిపోదాం అనుకున్నానని, కానీ కలెక్టర్ చెప్పడంతో ఆగిపోయానన్నారు. తాను వెళ్లిపోతే ఉపాధ్యాయుల గౌరవం పోయేదని, రాష్ట్ర ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడానంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి. నాకు బాధ వేసిన విషయం ఏంటంటే, నెక్స్ట్ ఎంపీ గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను నిలిచిపోయి 50% ఆఫ్ ది హాల్ డైనింగ్ హాల్లో ఉన్నారంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం. టీచర్స్ నేను బయటికి వెళ్ళిపోయింటే నా గౌరవం పెరిగేది, మీ గౌరవం తగ్గేది. మీ గౌరవాన్ని కాపాడిన నేను. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయిందని ఆరోపించారు. హైడ్రాతో రేవంత్ రెడ్డి ప్రజలను భయపెట్టించారని మండిపడ్డారు. కాళేశ్వరం పదే వింటారు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల రూపాయలు పోయినాయని, లేదా కాళేశ్వరం కూలేశ్వరం అయిందని ఇలాంటి గ్లోబల్ విస్పర్ క్యాంపెయిన్ ఒకటి చేస్తాం. ప్రజలకు కావాల్సింది ఒక ప్రభుత్వం. సరే, అధికారంలో రావడానికంటే మా మీద బురద చల్లినాం, ఏదో అబద్ధాలు చెప్పినాం, సరే గెలిచినాం. గెలిచిన తర్వాత కూడా అదే రాజకీయం. నువ్వు పర్ఫార్మ్ నావు, అది చేయట్లేదు. వాళ్ళు డెలివరీ లేదు, పర్ఫార్మెన్స్ లేదు. దే అండర్స్టూడ్ దే కాంట్ డెలివర్. వాళ్ళు చేసిన తప్పుడు చర్యల వల్ల, పిచ్చి పనుల వల్ల ఎకానమీ స్లో డౌన్ అయింది. సిబిఐలో అనేక లొసుగులు ఉన్నాయని, అయితే సిబిఐ కంటే వేరే మార్గం లేదన్నారు పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. సిబిఐతో కాకుండా రాష్ట్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తే బద్నాం చేసేవారన్నారు. కాళేశ్వరం విషయంలో సిబిఐ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందని ఆశిస్తున్నామన్నారు. మీడియాతో చిట్చాట్ చేసిన మహేష్ గౌడ్ వచ్చే ఎన్నికల్లోనూ రేవంత్ నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్తామన్నారు. రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాష్ట్రంలో తీవ్రమైన యూరియా కొరత ఉందని ఆరోపించారు. ఎరువుల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిద్రావస్థలో ఉన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదివరకే పండించే పంట ఈరోజు పండటంలా. ఒక ప్రభుత్వానికి ఆలోచన లేదు. ఎందుకు లేదు? వ్యవసాయం మీద
వ్యవసాయమే దండగని ఆలోచనతో పరిపాలన చేసినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి వ్యవసాయం పండుగలాగా చేయాలని రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలించడం వలన ఉత్పత్తి పెరిగింది. తద్వారా రైతులు సుభిక్షంగా ఉన్నారు, పల్లెలు బాగుపడ్డాయి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎరువులు మా ప్రభుత్వంలో మాకు ఎరువులు దొరకలేదనే పరిస్థితి ఎక్కడా లేదు. పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం సావల్యాపురం మండలం కారుమంచి పోలీసులపై మహిళలు తీవ్రంగా మండిపడుతున్నారు. రాత్రి కారుమంచిలో వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్లపై టీడీపీ నేతలు దాడులు చేశారు. కర్రలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఇళ్లపై దాడులు చేశారు. అయితే దాడులు చేసిన వారిని కాకుండా దాడులకు గురైన 10 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు పట్టుకెళ్లారు. తమ వారి ఆచూకీ తెలపాలంటూ పిఎస్ ముందు మహిళలు ఆందోళనకు దిగారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆచూకీ పోలీసులు తెలపలేదు. పోలీసుల నుంచి తమ వారికి ప్రమాదం పొంచి ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అది మంది వచ్చారు సారు. నా కొడుకుని ఏదన్నా మరి ఏదైనా చేయాలనుకున్నారా, ఏదైనా పెట్టాలనుకున్నారా, ఇంతవరకు ఆచో తెలియలా. మువ్వ లేదు, నీళ్లు లేవు. మా ఇంటి మీదకి వచ్చి ఇంట్లో ఉన్నోడిని దేశపాటమే అది అవసరమా? నా కొడుకుని దేశపాసిన అవసరం ఏమొచ్చింది? నా కొడుకుని మేము అల్లాడుతున్నాం. మరి రాత్రి వచ్చినోడాడు, తలాలో పోయినోడు కాదు, పోట్లాడ పోయినోడు కాదు, దేనికి పోయినోడు కాదు. నేను కూడా అడుగుతూనే ఉంటూనే అడుగుతూనే ఉండే కూడా నన్ను కూడా కొట్టాడు కానిస్టేబుల్. నంద్యాలలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సురేష్ పై కత్తులతో తెగబడ్డారు. కళ్లల్లో కారం చల్లి కత్తులతో దాడి చేశారు టీడీపీ గూండాలు. అధికార పార్టీ నేతల అక్రమాలకు అడ్డుపడుతున్నానని దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తను మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి పరామర్శించారు. దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారాయన. బాధితులకు అండగా ఉంటామని భరోసాను కల్పించారు. దాడులకు పాల్పడ్డవారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు చక్రపాణి రెడ్డి. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి ఏలూరు మరింపేట డాక్టర్ దగ్గరికి కాలు ప్రాబ్లం ఉంటే చూసడానికి వచ్చాను. అక్కడ నుంచి 7:20కి నేను రిటర్న్ బయలుదేరి పోతుండగా ఏలూరు చెరుకట్ట దగ్గర నూకల్ సూర్యస్వామి గూడెం దగ్గర నా పైన బండి స్టార్ట్ చేసి కారం కళ్ళలో కొట్టి నాగన దాడి చేయడం జరిగింది సార్. చేశారు సార్. ఇది ఇక్కడ ఎక్కడ చేసినారు, ఇట్లా ఈ సైడ్ చేసినారు సార్. మా ఊరు వాళ్ళు సార్. ఇది రాజకీయ కష్టాలని మేము సురేష్ అనే వ్యక్తి పైన ఐలూరు మెట్ట దాటిన తర్వాత కళ్ళల్లో కారంపొడి చల్లి 3-4 వ్యక్తులు కారంపొడి చల్లి దానిపై దాడి చేయడం, కత్తితో దాడి చేయడం జరిగింది. తరచుగా ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఎందుకంటే తరచూ సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రజల వాక్కు కూడా. అనకాపల్లి జిల్లా చోడవరం సబ్ జైలు నుంచి 2 రిమాండ్ ఖైదీలు పరారయ్యారు. హెడ్ వార్డర్పై సుత్తితో దాడి చేసి 2 రిమాండ్ ఖైదీలు పారిపోయారు. వీరిలో ఒకరు పంచాయతీ సెక్రటరీ నక్కా రవికుమార్, ఇతను పెన్షన్ డబ్బులు కాజేసిన కేసులో ముద్దాయి. మరొకరు బెజవాడ రాము, ఇతను మాడుగుల చోరీ కేసులో నిందితుడు. పారిపోయిన 2 రిమాండ్ ఖైదీల కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. అయితే 2 రిమాండ్ ఖైదీలు హెడ్ వార్డర్పై దాడి చేసిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అప్పుడు గేట్ అలా తీశారు. గేట్ గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ శోభయాత్ర వినాయక నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. ట్యాంక్ బండ్ తీరాన నిమజ్జన కోలాహలం మొదలైంది. ఇప్పటికే గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ పై గజ ఈతగాళ్లు స్పెషల్ బోట్స్ తో నిమజ్జనం పూర్తి చేస్తామంటోంది ప్రభుత్వం. ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. వారం రోజుల పాటు పూజలు అందుకున్న గణపతి ట్యాంక్ బండ్ గంగ ఒడికి చేరేందుకు క్యూ కట్టారు. ఖైరతాబాద్ గణేశుణ్ణి గతేడాది మాదిరిగానే ఈసారి కూడా మధ్యాహ్నం 2 గంటల్లోపు సాగర్లో నిమజ్జనం చేసేందుకు నిర్వాహకులతో చర్చించారు పోలీసులు. అందుకు తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేష్ రూట్ మ్యాప్ను విడుదల చేశారు పోలీసులు. ఈ రాత్రికి వీలైనంత త్వరగా గణనాథుణ్ణి టస్కర్ పైకి చేరుస్తారు. ఇందుకోసం ముందుగా టస్కర్ పై వెల్లింగ్ పనులు జరుగుతున్నాయి.
టస్కర్ పైకి భారీ గణనాథుడిని చేర్చిన తర్వాత మరికొన్ని వెల్డింగ్ పనులు పూర్తి చేస్తారు. ఆ తర్వాత ఉదయాన్నే ఖైరతాబాద్ గణనాథుడి శోభయాత్ర ప్రారంభమవుతుంది. పాత సైఫాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్బాల్ మినార్ మీదుగా సచివాలయం, అంబేద్కర్ విగ్రహం ముందు నుంచి హుస్సేన్ సాగర్లో ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనాన్ని పూర్తి చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర పగడ్బందీగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో సర్వం సిద్ధం చేశారు పోలీసులు. రేపుదయం నుంచి ఎల్లుండి వరకు గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయి. జీహెచ్ఎంసీ, పోలీస్, విద్యుత్ శాఖల కోసం ట్యాంక్ బండ్పై స్పెషల్ కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. నిమజ్జనోత్సవం తీరును ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించనున్నారు ఉన్నతాధికారులు. కర్నూలులో ముస్లింలు మిలాద్ ఉన్ నబీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కర్నూలు నగరంలో కిడ్స్ వరల్డ్ నుంచి రాజ్ విహార్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. శాంతి, దయ, కరుణ, ఐక్యత వంటి గొప్ప విలువలను ప్రవక్త మహమ్మద్ బోధించారని, ఆయన పుట్టినరోజున ఈ వేడుకలు జరుపుకోవటం సంతోషంగా ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎలుగుబంట్లు హల్చల్ చేస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మందస మండలం నారాయణపురంలో, కేసుపురంలో ఎలుగుబంట్లు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. నారాయణపురం కేసుపురం రహదారికి వెళ్తూ ఉన్న గరకల పాపారావుపై ఎలుగుబంటి దాడికి తెగబట్టడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఎలుగుబంట్ల సంచారంపై స్థానికులు కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అడవులు నుంచి గ్రామాల్లోకి వచ్చిన ఎలుగుబంట్లను బంధించి కాపాడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోలాపూర్లో ఓ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా ఆయన అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. నీకెంత ధైర్యం, మీపై చర్యలు తీసుకుంటా అంటూ మహిళా ఐపీఎస్ పై మండిపడ్డారు అజిత్ పవార్. తక్షణమే చర్యలు ఆపేయాలంటూ ఆదేశించారు. ఈ సంభాషణను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో విపక్షాలు అజిత్ పవార్ను టార్గెట్ చేశాయి. ఆయన రాజీనామా చేయాలని ఉద్ధవ్ సేన డిమాండ్ చేసింది. ఐపీఎస్ మహిళా అధికారినితో వివాదంపై ఎక్స్ వేదికగా స్పందించారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. చట్టపరమైన విషయాల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఆయన తెలిపారు. కేవలం అక్కడి పరిస్థితిని చక్కదిద్దేందుకే ఆమెకు ఫోన్ చేసినట్లుగా చెప్పారు. పోలీస్ విభాగం, ముఖ్యంగా మహిళా అధికారులంటే తనకు చాలా గౌరవం ఉందని, చట్టానికి కట్టుబడి ఉంటానని, ఇసుక మైనింగ్ అక్రమ కార్యకలాపాలకు తానెప్పటికీ వ్యతిరేకం కానని ట్వీట్లో పేర్కొన్నారు అజిత్ పవార్. బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా దంపతులను లీగల్ చిక్కులు వెంటాడుతున్నాయి. ఫ్రాడ్ కేసులో వీరిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు ముంబై పోలీసులు. ఓ బిజినెస్ మెన్ ను 60 కోట్ల మేర మోసం చేసిన కేసులో శిల్పా శెట్టి దంపతుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీపక్ కొఠారి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జుహు పోలీసులు ఆగస్టు 14న కేసు నమోదు చేశారు. తాజాగా లుకౌట్ నోటీసులు ఇచ్చారు. విచారణ జరుగుతూ ఉండగా శిల్పా దంపతులు తరచూ విదేశీ పర్యటనలకు వెళుతున్నారని, అందుకే లుకౌట్ నోటీసులు ఇచ్చినట్లుగా పోలీస్ వర్గాలు వెల్లడించాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సైనిక దళాల ఆధునీకరణపై కేంద్రం దృష్టి పెట్టింది. బలగాలకు అత్యాధునిక ఆయుధాలను అందించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి 15 ఏళ్ల ప్రణాళికను మోదీ సర్కార్ ఆవిష్కరించింది. అణుశక్తి గల యుద్ధ నౌకల నుంచి హైపర్సోనిక్ మిసైల్స్ వరకు, రోబోటిక్స్ నుంచి ఏఐ వరకు అన్ని రకాల అత్యాధునిక ఆయుధాలను సమకూర్చనుంది. కనీసం 500కు తగ్గకుండా హైపర్సోనిక్ క్షిపణులను దళాలకు అందించేందుకు కేంద్రం రోడ్ మ్యాప్ రెడీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉధృతి కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తూ ఉండటంతో పరివాహక ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సివిల్ లైన్స్ లో స్వామినారాయణన్ ఆలయం నుంచి నిగంబోధ్ ఘాట్, వాసుదేవ్ ఘాట్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఉత్తరాదిలో భారీ వర్షాలతో హర్యానాలో హత్నికుండ్ బ్యారేజ్లో నిండు కుండలా మారింది. అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తూ ఉండటంతో ఢిల్లీలో యమునమ్మ ఉరకలేస్తోంది. ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్ వద్ద 207.48 మీటర్ల డేంజర్ మార్క్ దాటింది. గడిచిన 3 రోజులుగా యమునా నది పరివాహక ప్రాంతాలు, పరిసర కాలనీలు ముంపులోనే ఉన్నాయి. యమునా బజార్, వాల్మీకి కాలనీ, గీతా కాలనీల్లో ఇళ్లలో అడుగుల మేర నీరు నిలిచిపోయింది. ఢిల్లీ సెక్రటరియట్ను వరద నీరు చుట్టుముట్టి ఉంది.
పంజాబ్ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తి 1400కు పైగా గ్రామాలు జల దిగ్బంధంలో కూరుకుపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఇప్పటివరకు 37 మంది వరదల కారణంగా ప్రాణాలను కోల్పోయారు. లక్షల ఎకరాల్లో వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. భారీ వర్షాలకు రాజస్థాన్ విలవిల్లాడుతోంది. కుండపోత వానకు చెరువులు ఉప్పొంగుతున్నాయి. అజ్మేర్లో బొరజ్ లేక్ రక్షణ గోడ కుప్పకూలింది. నివాస ప్రాంతాలను వరద పోటెత్తింది. అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు చేరటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఒక్కసారిగా వరద ముంచెత్తడంతో ఇళ్లు, కార్లు దెబ్బతిన్నాయి. పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది. ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా దేశంలో తొలి కారును డెలివరీ చేసింది. తెలుపు రంగు మోడల్ వై కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాయక్ కొనుగోలు చేశారు. ముంబైలో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్లో సంస్థ ప్రతినిధులు ఈ కారు తాళాలు మంత్రికి అందజేశారు. ప్రపంచ కుబేరుడు ఇలన్ మస్క్ కు చెందిన టెస్లా సంస్థ ఇటీవలే భారత్ మార్కెట్లో అడుగుపెట్టింది. జూలై 15న ముంబైలో తొలి షోరూంను ప్రారంభించిన టెస్లా గత నెలలో ఢిల్లీలోనూ మరో షోరూంను ఓపెన్ చేసింది. అంతర్జాతీయ వార్తలను చూద్దాం. ఎస్సీఓ సదస్సులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ కావటం వారి స్నేహం ప్రపంచాన్ని ఆకర్షించింది. అప్పటి నుంచి అగ్ర రాజ్యాధినేత ట్రంప్ రగిలిపోతూనే ఉన్నారు. తాజాగా ట్రూత్ సోషల్ వేదికగా తన అక్కసును వెళ్లగక్కేశారు. అమెరికాకు భారత్ దూరమైనట్లుగా కనిపిస్తోందన్నారు. కుట్రపూరిత చైనాకు భారత్, రష్యాలు దగ్గరవటం విచారకరమంటూ మోదీ, పుతిన్, జిన్పింగ్ కలిసిన ఫోటోను షేర్ చేశారు. భారత్, చైనా, రష్యా మిత్రత్వం సుదీర్ఘకాలం సుసంపన్నంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు ట్రంప్. ఉక్రెయిన్కు మద్దతుగా సహకరించే వారిని టార్గెట్గా చేసుకుంటామని హెచ్చరించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఉక్రెయిన్లో రష్యా దళాలకు వ్యతిరేకంగా మోహరించే ఏ దేశాలనైనా తమ సైన్యం లక్ష్యంగా చేసుకుంటుందని ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్తో యుద్ధం జరుగుతున్న సమయంలో తమకు వ్యతిరేకంగా నిలిచే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా చేసుకునే అధికారం తమకు ఉందంటున్నారు పుతిన్. ఇటువంటి బలగాల మోహరింపు దీర్ఘకాలిక శాంతికి అనుకూలంగా ఉండదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. థాయిలాండ్ నూతన ప్రధానిగా అనుతిన్ చరణ్ విరాకుల్ ఎన్నికయ్యారు. తమ దేశ తదుపరి ప్రధానిగా ఆయన్ను ఎన్నుకుంది అక్కడి పార్లమెంట్. మాజీ ప్రధాని పెటోంగ్డార్న్ షినావరతను అక్కడి రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించిన నేపథ్యంలో కొత్త ప్రధాని ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో భూమ్ జైతై పార్టీకి చెందిన అనుతిన్ చార్న్ విరాకుల్ను నూతన ప్రధానిగా ఎన్నుకుంది థాయిలాండ్ పార్లమెంట్. షినావత్రా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో అనుతిన్ పనిచేశారు. కాగా గత 2 ఏళ్లలోనే థాయిలాండ్కు 3వ ప్రధాని రావటం గమనార్హం. బిజినెస్ న్యూస్ చూద్దాం. దేశీయ డిమాండ్కు తోడు ట్రంప్ టారిఫ్లు, వాణిజ్య ఉద్రిక్తతలతో పసిడి ధరలు మరింతగా కొండెక్కుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 700కు పైగా పెరిగింది. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర $760 పెరగ్గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $700 పెరిగింది. హైదరాబాద్లో 10 గ్రాముల పసిడి 1,10,000 మార్కును దాటింది. అంటే గడిచిన 10 రోజుల్లోనే 6,000కు పైగా పెరిగింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఆసియా కప్ 2025కు టీమిండియా తమ సన్నాహకాలను ప్రారంభించింది. ఇప్పటికే దుబాయ్కు చేరుకున్న సూర్య సేన ఇవాళ తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. మరో 3 రోజుల పాటు ఐసీసీ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్లో చెమటోడ్చనున్నారు భారత ప్లేయర్లు. మెన్ ఇన్ బ్లూ తమ తొలి మ్యాచ్లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.